హలో అందరికీ వెల్కమ్ టు స్మిచి టీవీ. మన ఉష్ ఉన్నదంతా దాచుకో ఎపిసోడ్ ఇవాళ చాలామంది ఉన్నారు ఇవాళ. హలో, హాయ్ పినీష్, హైని అండ్ మిన్నీ. ఓ వెరీ గుడ్. సమన్వి, సాత్విక్ ఇద్దరు ఆడుతున్నారంట. మా నాన్న కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ అన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ నాన్న. సాహితి హాయ్. హలో జగన్ గారు. లలితక్క హాయ్. శిరీష హాయ్. యామిని హాయ్. హర్ష హాయ్. హర్షవర్ధన్ ఎస్ వచ్చాం. అది మాకు గో లైవ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే యాక్చువల్లీ లైవ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవాళ అది వినిపించలేదు. సో ఎప్పటి నుంచి లైవ్ వచ్చేసిందో ఏంటో, అందులో ఏం మాట్లాడేమో. సో వెళ్ళిపోదాం, ఇవాళ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోదాం. పుష్ ఉన్నదంతా దాచుకో ఎపిసోడ్ 11 ఇవాళ. సో దీంట్లో 3 రౌండ్లు ఉంటాయి, అందరికీ తెలుసు. 1 4గిట్లో 1, 2 బొమ్మలో బొమ్మ, 3 ప్రశ్నకి జవాబు. 4గిట్లో 1 రౌండ్లో మల్టిపుల్ చాయిసెస్ ఆన్సర్ ఉన్న క్వశ్చన్స్ అనేవి అడుగుతాను. రెండవది బొమ్మలో బొమ్మ, మీ అందరికీ తెలుసు. ఇష్టం సినిమా టైటిల్ని ఒక బొమ్మలో చూపిస్తాను, అది మీరు గెస్ చేసి చెప్పాలి. పాట కానీ సీన్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అందులో. ప్రశ్నకి జవాబు, దాంట్లో కొన్ని కేటగిరీస్ 3 కేటగిరీస్ ఇస్తాను, దాంట్లోంచి ఒక కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోండి. మెజారిటీ వచ్చిందని మనము సెలెక్ట్ చేసుకొని దాంట్లో క్వశ్చన్స్ అనేవి ఆడదాం. సో అందరూ రెడీగా ఉన్నారు, ఇవాళ కొంచెం ఎలాగో లేట్ అయింది. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్. అందరూ రెడీ? ఫస్ట్ రౌండ్. అబ్బో, వీడి పేరు కూడా మార్చేసుకున్నాడు. హాయ్ శ్రీత. సో 4గిట్లో 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్. ఫస్ట్ క్వశ్చన్. రెడీ అందరూ రెడీ కదా? ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. విచ్ ఈస్ ద మోస్ట్ పాయిజనస్ ఫిష్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే విషపూరితమైన చేప ఏది? స్కార్పియన్ ఫిష్, లయన్ ఫిష్, స్టోన్ ఫిష్, డి టాడ్ ఫిష్. ఏ స్కార్పియన్ ఫిష్, బి లయన్ ఫిష్, సి స్టోన్ ఫిష్, డి టాడ్ ఫిష్. 1A, 1B, 1C, 1D. మీ ఆప్షన్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నాకు టైప్ చేసి చెప్పండి. ఏది కరెక్ట్ ఆన్సరో లాస్ట్లో చూద్దాం. వస్తున్నాయి ఆన్సర్స్ అయితే. వచ్చాయి 1C, 1DB, 1A, 1B, 1D, 1C, 1D, 1D. చాలామంది ఆన్సర్స్ అయితే అన్నీ వచ్చాయి. అంటే అన్ని 4 ఆన్సర్లు వచ్చాయి చూస్తాను. 1A వచ్చింది, 1B వచ్చింది, 1C వచ్చింది, 1D వచ్చింది. ఎస్, 4 వచ్చాయి. 4 వచ్చాయి కాబట్టి మనం 2 రాంగ్ ఆన్సర్స్ అనేవి తీసేద్దాం. ఓకే, జగన్ గారు కూడా పెట్టారు 1D. అండ్ ఎస్ చాలామందే పెట్టారు. యామినీనా లేకపోతే విరించియా ఎవరు? 2 రాంగ్ ఆన్సర్స్ తీసేద్దాం. స్కార్పియన్ ఫిష్, లయన్ ఫిష్, స్టోన్ ఫిష్, టాడ్ ఫిష్. సో చాలామంది నాకు తెలిసి అందరూ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి 2 తీసేద్దాం. ఎవరెవరు చెప్పారు? 1A, 1B ఎవరెవరు చెప్పారు? సమన్వి చెప్పారు. ఫస్ట్ సతీష్ పిల్ల గారి దగ్గర నుంచి వచ్చింది 1A. అండ్ 1B అనూష. టట్టటాయ్. ఇంకెవరు చెప్పారు? ఎస్. ఓకే. హాయ్ రాధిక. హాయ్ అక్క. హాయ్ సునీతక్క. సో గుడ్. 2 రాంగ్ ఆన్సర్స్ పోయాయి. ఇప్పుడు సిఆర్డియా మళ్ళీ వస్తున్నాయి ఆన్సర్స్ అయితే. డీకి చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి, సికి చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి. సికి 2 ఓట్లు వచ్చాయి, డీకి మెజారిటీలో ఉంది. చూద్దాం, స్టోన్ ఫిషా టాడ్ ఫిషా? చూసారా? టాడ్ ఫిష్ కాదు, స్టోన్ ఫిష్. సో కరెక్ట్ ఆన్సర్ అయితే ఫస్ట్ హర్షవర్ధన్ దగ్గర నుంచి వచ్చింది, తర్వాత యామిని రెడ్డి రాధిక దగ్గర నుంచి వచ్చింది. ఓకే. సమన్వి అండ్ సాత్విక మీ ఇద్దరు కదా ఆడుతున్నారు. ఎస్, మీ ఇద్దరు కూడా డి అని చెప్పారు, కానీ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టోన్ ఫిష్ అంట. స్టోన్ ఫిష్ అనేది చాలా విషపూరితమైన, చాలా పాయిజనస్ ఫిష్ అంట. అది చూడడానికి చక్కగా స్టోన్ లాగా ఉంది. స్టోనే కదా అని కాలేస్తే దాని నుంచి ఒక ముళ్ళు వచ్చి గుచ్చుకుంటుందంట, అంతే పట్ట. సో దాంట్లో చాలా పాయిజన్ ఉంటుంది అంట.
అదనమాట ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సో చాలామంది 1Dకి చాలా హాయ్ శ్రీలక్ష్మి గారు, చాలామంది 1D బాగానే వేశారు ఓట్లు. ఎస్ శ్రిత కూడా వేసింది, మా నాన్న కూడా వేశారు, సాహితీ 1D, జగన్ గారు 1D, ఇంకెవరు వేశారు, చాలామంది వేశారు, సింధు గారు కూడా 1D, ఫాస్ట్గా వేశారు సింధు గారు 1Dకి. నిన్నే కదరా చెప్పాను, అప్పుడే మర్చిపోయావా శ్రిత? నిన్న చెప్పాను నేను వీడికి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, వరల్డ్స్ ఓల్డెస్ట్ కరెన్సీ స్టిల్ ఇన్ యూజ్. ఇప్పటికీ వాడుకలో ఉన్న పురాతనమైన కరెన్సీ ఏది? పురాతన కరెన్సీ ఇప్పటికీ వాడుకలో ఉన్నది, ఇంకా వాడుతూ ఉన్నది. ఏ పౌండ్, అదే బ్రిటిష్ పౌండ్ అంటారు కదా, బి యూరో, సి డాలర్, డి యెన్. హలో శ్రీహర్ష గారు, బి చెప్పారు, ఒకటి ఏ వచ్చింది. ఎస్ యామిని రెడ్డి ఏ, అనూష ఏ, సింధు గారు ఏ. నెక్స్ట్ మీకు నాకు కొంచెం టైం పడుతుంది, నాకు కొంచెం లేట్గా వస్తాయి. ఏంటి అలా దూసుకుంటే వెళ్ళిపోతుంది. సునీత శిల్పర్ శెట్టి ఏ, సాహితీ ఏ, జగన్ గారు ఏ, సమన్వి సాత్విక 2A. ఓ ఎల్లప్ప మూర్తి మెజారిటీ చూసి మా నాన్న కూడా ఏలోకి వచ్చారు. ఓ శ్వేత గారు కూడా ఏలోకి వచ్చారు. డౌట్ లేకుండా చెప్పేస్తున్నారు, మీ అందరికీ తెలుసా, నాకే తెలీదా? ఇంకెందుకు డౌట్ చూడడం. 2 రాంగ్ ఆప్షన్స్ అయితే తీసేశాను, ఎందుకంటే ఎవరు చెప్పినట్టయితే కనపడలేదు. శ్రీహర్ష గారు చెప్పారు బి, శ్రీహర్ష గారు బి చెప్పారు, బి అయితే వెళ్ళిపోయింది. ఇంక డౌట్ పడలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మీ అందరూ కూడా 2A మీద అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు కాబట్టి ఆన్సర్ రివీల్ చేసేసాను. ఎస్ 2A బ్రిటిష్ పౌండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పటికీ వాడుకలో ఉన్న పురాతనమైన కరెన్సీ ఏది అని అంటే అది బ్రిటిష్ పౌండ్ అంట. దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నారంట. మీరందరూ ఆన్సర్స్ నిజంగానే అంటే తెలిసి చెప్పారా, గూగుల్ చేసి చెప్పారా? ఏంటి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు దానికి? స్క్రీన్ మీద వచ్చే క్వశ్చన్లే పట్టించుకుంటున్నారు, నేను అడిగే క్వశ్చన్లు ఎవరు పట్టించుకోవట్లేదు. వెళ్ళిపోదాం, థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ అయ్యో అన్నట్టు ఒక నిమిషం. సెకండ్ క్వశ్చన్ ఎవరు ఫస్ట్ చెప్పారు? హర్షవర్ధన్ ఫస్ట్ చెప్పాడు 2A. అండ్ నెక్స్ట్ వరుసగా మొత్తం అందరూ సింధు గారు, యామిని, అనూష, సునీతక, సాహితి, జగన్ సాయి కుమార్ గారు, సమన్వి, సాత్విక, అండ్ ఎల్లపు మూర్తి, శ్రిత, దాడి, లలిత, కాంటేగుల, శిరీష, ఎల్లపు. ఎస్ ఇప్పుడు వచ్చినాయి ఆన్సర్స్ అన్నీ. న్యూ ఇట్ తెలుసు అంట. బ్రిటిష్ వాళ్ళు ఓల్డెస్ట్, ఇంకా హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ రూల్. ఓకే అలా వచ్చావా? ఓకే నో ఆన్సర్ ఫర్ దిస్, తెలుసు. ఓకే చేశారు కదా అని గెస్ చేసా. ఓ అర్థమైంది, బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి చేశారు కాబట్టి వాళ్ళదే పెద్ద కరెన్సీ, అదే ఓల్డెస్ట్ కరెన్సీ అని గెస్ చేసావు. వెరీ గుడ్ గెస్, బాగా గెస్ చేసావు. సో మొత్తానికి ఏదైతే బ్రిటిష్ పౌండ్ అనేది 1200 సంవత్సరాల నుంచి కూడా ఉన్నదంట. దాని తర్వాత స్థానం అయితే ఎన్ అనేది జపనీస్ది, అది కూడా దాదాపుగా పౌండ్తో పోటీగానే ఉంటుందన్నమాట. ఎన్ కూడా ఎప్పటి నుంచో ఉన్నదట. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది చూడండి. వాట్ డిడ్ ద ఈజిప్టియన్స్ డూ ఫర్ దేర్ క్యాట్స్ మార్నింగ్? మార్నింగ్ అంటే అదిగో సంతాపం అంట. ఈజిప్టియన్స్ వారి పిల్లి సంతాపం కోసం, అంటే వాళ్ళ సొంత పిల్లి సంతాపం కోసం, అది చనిపోతే సంతాపం కోసం ఏం చేసేవాళ్ళు? ఏ మొక్కని నాటడం, బి పిరమిడ్ కట్టడం, సి కనుబొమ్మలు తీసేయటం, డి కోళ్ళు కత్తిరించుకోవటం. మీ ఆన్సర్ 3A, 3B, 3C, 3D ఏదైతే అది చెప్పండి. అదేంటి లేట్గా వస్తుంది అనుకుంటా, ఫట్ మళ్ళీ వచ్చేసి ఆన్సర్ లేనికే. 3C, 3D, 3C, 3B. ఇంకా ఏ రావాలి, ఏ రాలేదు. చూద్దాం ఎవరన్నా పెడతారో పెట్టదా అని. BCA వచ్చింది, ఏ వచ్చింది, సి కూడా వచ్చింది. ఎస్
నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ 3C అని చాలామంది పెట్టారు, 3D పెట్టారు, 3B పెట్టారు. మీరు ఎందుకని పెట్టారో కూడా ఒకసారి కింద కమెంట్ చేయండి. 3C అని ఎందుకు అనుకుంటున్నారు, 3B అని ఎందుకు అనుకుంటున్నారు, ఇంకేం వచ్చిన ఆన్సర్స్? అంతే, 2 వచ్చాయి. ఆ D కూడా వచ్చింది. అనుష 3D అని ఎందుకు అనుకుంటున్నావు? అయ్యా, సినిమాలో ఉందా? సినిమాలో చూపించారంటే అయితే కరెక్ట్ అయ్యొచ్చు. ఎన్టీఆర్ శక్తి సినిమాలో చూపించారు. అయ్యో, నాకు తెలియదు తమ్ముడు, తెలియదు అనుకొని అందరికీ కొత్తగా ఉంటుందని చెప్పి పెట్టా. నువ్వు కొత్త హింట్లు ఇవ్వకు. అవును, మీరందరూ నిజంగా 3C అని ఎందుకు అనుకుంటున్నారు? చాలా ఆన్సర్స్ అయితే వచ్చాయి, కానీ 2 రాంగ్ ఆప్షన్స్ అయితే తీసేస్తాను. ఎందుకంటే ఏ అయితే ఎవరో చెప్పలేదు. చెప్పారు, సింధు గారు చెప్పారు, బి చెప్పారు, సి వచ్చింది, డి ఎవరైనా చెప్పారా? ఎస్, డి కూడా వచ్చింది. ఓకే, 4 ఆన్సర్లు వచ్చాయి కాబట్టి 2 రాంగ్ ఆప్షన్స్ అనేవి తీసేస్తాను. ఏ వెళ్ళిపోయింది, డి వెళ్ళిపోయింది. అనుష టాయింగ్, సింధు గారు టాయింగ్. 3A 3D వెళ్ళిపోయి. డెఫినెట్లీ దే డోంట్ డూ ఏ అండ్ బి అంట. అంటే ఈజిప్టియన్స్ కదా అని చెప్పి పిరమిడ్ కూడా గెస్ట్ చేశారు. అది రాసి పెట్టారు, ఒకవేళ ఏమన్నా వేస్తారేమో అని. కానీ అదిగో చెప్తారు కదా, సినిమాలో కూడా చూపించేశారని. ఓకే, సికి డికి గెస్ట్ చేశారు. ఎస్, అయ్యయ్యో వెళ్ళిపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. పిరమిడ్ కట్టలేదు, మొక్కరి నాటలేదు, గోల్డ్ కూడా కాదు, కనుబొమ్మలు తీసేయడం అంట. వాళ్ళు మళ్ళీ అవి పెరిగేదాకా కూడా ఆ పిల్లి గుర్తుగా, అదే సంతాపం అన్నట్టుగా దాన్ని అలా వాళ్ళ సొంత కనుబొమ్మలు అనేవి తీసేస్తారంట. ఎందుకంటే వాళ్ళకి పిల్లి అనేది చాలా గౌరవం కదా, గుడ్ లక్ని తీసుకొస్తుంది ఇంటికి అని నమ్ముతారంట వాళ్ళు పెంచుకునేటప్పుడు. కాబట్టి అలా చేస్తారట. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ 4గిట్లో 1లో 4వ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇది ఈజీగానే చెప్పేస్తారనుకుంటా. విచ్ ఈస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్? సౌర వ్యవస్థలో ప్రకాశవంతమైన గ్రహం ఏది? ఏ మెర్క్యూరీ, బి వీనస్, సి మార్స్, డి యురేనస్. అవునంటయ్యో, ఎవరికి ఫస్ట్ చెప్పారు అనేది నేను చెప్పలేదు. శ్రీహర్ష గారు ఫస్ట్ చెప్పారు నాకు. శ్రీహర్ష గారు వెరీ గుడ్ అండి. అండ్ నెక్స్ట్ సమన్వి సాత్విక, అండ్ నెక్స్ట్ హర్షవర్ధన్, తర్వాత యామిని రెడ్డి, శ్రితా దాడి, ఎల్లపు మూర్తి, లలిత ఖాండ్రేగుల. ఎస్, మీ అందరివి కూడా పూర్తి పేర్లు చదవాలా? ఫస్ట్ పేర్లు చదివితే చాలా. సౌర వ్యవస్థలో ప్రకాశవంతమైన గ్రహం ఏది? మేము ఇచ్చిన ఆప్షన్స్లోనే ఉంటుంది. 4B అండ్ 4A, 4B టడాటడామ్. 4B డామ్ అని ఇంకొక ఆప్షన్ దారి ఇవ్వకుండా, ఇంకొక ఆప్షన్ని దూరనివ్వకుండా వచ్చేస్తున్నాయి 4B అనే ఆన్సర్ అయితే. కానీ ఇలా కూడా బాగుంది కదా, 5గురు 6గురు కొంచెం ఒక ఆన్సర్ చెప్పారంటే ఖచ్చితంగా అది రైటే ఉంటుందని తర్వాత కూడా చెప్పొచ్చు. నేనైతే అలాగే చేస్తా. ఎస్, 4B అనేది మొత్తం ఫస్ట్ హర్షవర్ధన్ నుంచి మొదలైంది. సాహితి, శ్రీహర్ష గారు, సింధు గారు, శ్రిత, సునీత గారు, అనూష, యామిని, సతీష్ ఏమో సమన్వి సాత్విక్ ఆడుతున్నారు. ఓకే, శిరీష, జగన్ సాయి కుమార్ గారు. మీరందరూ 4B అని ఫిక్స్ అయిపోయారు కాబట్టి రాంగ్ ఆన్సర్స్ కూడా చూసే పని లేదు. కాకపోతే మధ్యలో స్లైడ్ అనేది అలా ఉంటుంది కాబట్టి తప్పదు. అండ్ 4B ఈజ్ ద రైట్ ఆన్సర్. వీనస్ ఈజ్ ద బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అయిపోయింది. మన ఫస్ట్ 4గిట్లో 1 రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకా బొమ్మలో బొమ్మ. అవును, ఈ క్వశ్చన్ ఫస్ట్ అదే చెప్పాను కదా, హర్షవర్ధన్, సాహితి మొత్తం శ్రీహర్ష గారు, సింధు గారు, శ్రిత, సునీత, అనూష, యామిని, సతీష్ గారు, శిరీషేలపు, జగన్ సాయి కుమార్ గారు. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. ఈ రౌండ్ అయితే ఫస్ట్ నాకు హర్షవర్ధన్ దగ్గర నుంచి 3 వచ్చాయి. సో ఈ రౌండ్ విన్నర్ అయితే హర్షకి ఇద్దాం, ఎందుకంటే ఫస్ట్ వచ్చేసినాయి నాకైతే. అండ్ నెక్స్ట్ బొమ్మలో బొమ్మ, 2వ రౌండ్ బొమ్మలో బొమ్మకి వెళ్ళిపోదాం. రెడీ? సో ఫస్ట్ ఆప్షన్ కాదు, అదే ఫస్ట్ ప్రశ్న.
చూడండి, నేను ఒక బొమ్మ చూపిస్తాను. ఆ బొమ్మని మీరు ఏ సినిమా టైటిల్తో గెస్ట్ చేసి చెప్తారో చూద్దాం. రెండవ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. మీ కంగ్రాచులేషన్స్. అక్కడ మీరు టైప్ చేస్తూ ఉన్నాను. ఈ బొమ్మను చూస్తుంటే మీకు ఏ సినిమా గుర్తొస్తోంది? ఫ్యాన్ సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? వాయిస్ ఓకేనా? ఫ్యాన్ పక్కన కొంచెం బాగా సౌండ్ వస్తోంది. మీకు ఓకేనా? అయ్యయ్యో, ఎంత ఆలోచించి పెట్టినా టక 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 రాసుకుంటా వచ్చేస్తారు. ఇది మాత్రం హాయ్ మాధవి గారు, వచ్చేసింది. ఇంకేంటి, సింధు గారు స్టార్ట్ చేశారు. ఫుల్ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న సింధు గారు కలేజతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పోటీగా హర్షవర్ధన్, మాధవి గారు, శిరీష, కోర్స్ హర్షవర్ధన్, అనూష, యామిరెడ్డి, జగన్ సాయి కుమార్ గారు, అనూష. ఏం రావట్లేదా? ఓకే, సౌండ్ రావట్లేదా? ఓకే, ఫ్యాన్ సౌండ్. ఓకే, ఫైన్. అండ్ సాహితి. ఏంటి వాళ్ళ ఫాస్ట్గా వస్తున్నాయా మెసేజెస్? కొంచెం చదవగానే వస్తున్నట్టున్నాయి. చెట్టు కింద ప్లీడర్ చూసారా? మా నాన్న చెప్పారు అది. సమన్వి సాత్విక కూడా కలేజా. నాన్న, మీరు కలేజా సినిమా చూడలేనట్టున్నారు. టైటిల్ వచ్చి కలేజా. ఈ సినిమా ఎందుకంటే హీరో అందులో ఆరెంజ్ క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్ అయిన హీరో మహేష్ బాబు. ఆయనకి హెల్త్ బాగోపోతే ఈ ఫైజా అనే ఈ బాన్సాయి చీటుని ఆమె గిఫ్ట్ ఇస్తారనమాట హీరోయిన్. ఓకే, వెంటనే వస్తే సూపర్. అంటే ఏదో లైవ్ అప్డేట్ అయినట్టుంది, యూట్యూబ్ కొంచెం ఏదో చేంజ్ చేసినట్టుంది. అది వాయిస్ ఎందుకంటే ఇవాళ మీ మెసేజెస్కి కొంచెం త్వరగానే వస్తున్నట్టు అనిపిస్తోంది నా వాయిస్. కొంచెం గ్యాప్ వచ్చేది కదా ఎక్కువ. అదే ఏదో స్టార్టింగ్ కూడా ఏదో ట్రబుల్ వచ్చింది మాకు. అసలు లైవ్ అన్న ఆప్షనే కనపడలేదు. ఇలా క్లిక్ చేయగానే అది స్టార్ట్ అయిపోయింది. నేనేమో ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఆప్షన్ వస్తుంది కదా, సెలెక్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. నాకు మెసేజెస్ వస్తున్నాయి, ఎవరో మీరు లైవ్లో మాట్లాడుతున్నారని. అయ్యో అనుకున్నా అప్పుడు. కలేజా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. చాలామంది చెప్పారు. ఫస్ట్ అయితే సింధు గారు చెప్తున్నాను కదా, మొత్తం అందరూ లాస్ట్లో అదే చెప్పారు. సమన్వి సాత్విక కూడా. మా నాన్న ఒక్కరే పాపం చెట్టు కింద ప్లీడర్లోకి వెళ్ళారు. కలేజా నాన్న. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇది చూస్తే ఏ సినిమా గుర్తుకొస్తుంది? మా జనరేషన్ వాళ్ళైతే, అంటే 85కి అటు ఇటుగా ఉండే జనరేషన్ వాళ్ళైతే చెప్పేస్తారు. కొంచెం మరి చిన్నోళ్ళు అంటే కష్టం. తమ్ముడు, నీకైతే కష్టం అనుకుంటే ఈ క్వశ్చన్. అవును, నిజమే. శ్రిత సైలెంట్ అయిపోయింది. వాడు ఐపాడ్ తీసుకొని నేను టైప్ చేస్తారు వెళ్ళాడు. శ్రిత గడు రాలేదు మధ్యలో. వస్తున్నాయి. హర్షవర్ధన్ ఇంకేం కనబడక ఓన్లీ పావురం పెట్టాడు. ఆ కిందను కూడా ఉంది తమ్ముడు, చాలా ఫేమస్ సాంగ్ కదా అప్పట్లో. ప్రేమ పావురాలు, ఎగిరే పావురం, ఓన్లీ పావురం, ఎగిరే పావురం. ఆహా, శ్రిత ఎగిరే పావురమా. నెక్స్ట్ జగన్ సాయి కుమార్ గారు ప్రేమ పావురాలు. ఎస్, ఆ కింద కూడా రాశాను కదా, దిస్ ఈజ్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్ అంటే అందులో దిస్ ఈజ్ ద రిథమ్ ఆఫ్ లైఫ్ అని. ఎస్, మా మమ్మీ చెప్పినట్టుంది, మా నాన్న కొట్టారు ఎగిరే పావురమా అని. ఎస్, దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్ అని ఒక సాంగ్ ఉంటుంది అందులో. అది ఫన్నీగా ఉంటుంది అనమాట, అందుకే పెట్టా. ఎగిరే పావురమా ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. చాలా మంది చెప్పారు. ఫస్ట్ ఎగిరే పావురం మాధవి గారు, సింధు గారు ఎగిరే పావురం అని వదిలేశారు. మిమ్మల్ని చూసి మా తమ్ముడు పావురం అని మాత్రమే పెట్టాడు. ఎగిరే పావురమా ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. బట్ ఆల్మోస్ట్ మీరు అందరూ ట్రై చేశారు కాబట్టి ఓకే. ప్రేమ పావురాలు అయితే కాదు కింద, అందుకే ఆ సాంగ్ పెట్టాను, నేను రాశాను అనమాట. శ్రిత కరెక్ట్గా చెప్పింది, ఎగిరే పావురమా. శ్రిత కాదు యాక్చువల్లీ, అంటే పాపం వాడు ఆడతా అనేసరికి ఆ పేరు మార్చి శివ ఆడుతున్నట్టున్నారు. ఎస్, ఎగిరే పావురమా ఈజ్ రైట్ ఆన్సర్. చాలామందే చెప్పారండి. మాధవి గారు, సింధు గారు, కోర్స్ శిరీష, శ్రిత దాడి,
ఇంకా 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 ఎస్ ఎల్లపు ఎస్ మూర్తి. ఇది మా మమ్మీ చెప్పుంటారు ఖచ్చితంగా. సమ్మన్వి సాత్విక కూడా పెట్టారు. ఎస్ యామిరెడ్డి మళ్ళీ ప్రేమ పావురాలు కాదని ఎగిరే పావురంలాగా వచ్చారు. ఎస్ సెకండ్ వన్ కూడా అయిపోయింది. థర్డ్ వన్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే ఇంకా ఈజీగా చెప్పేస్తారు అనుకుంటా. ఇది చూసి చెప్పండి ఇదేమనిపిస్తోందో, ఏం సినిమానో. చాలా పెద్ద పేరు అని చెప్పి సగమే కట్ చేసేసారు. ఎస్ వచ్చేసింది. ఓ హర్షవర్ధన్ స్పోర్ట్స్ బాగా చూశాడు కానీ కింద ఏముందో చూడలేదు. ఎస్ మీరు ఎలా చెప్పినా ఎస్వి ఎస్సీ అని చెప్పినా సీత పాకెట్లో పెట్టినా ఓన్లీ సీత పాకెట్లో పెట్టినా ఎలా పెట్టా సరే అదైతే అర్థమైంది. నెక్స్ట్ ఇంకా ఎవరు? ఓ జగన్ సాయి కుమార్ గారు, అర్జున్ రెడ్డి కొత్తది వచ్చింది. అండ్ హర్షవర్ధన్ సై, శ్రీతా దాడి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇంకా నెక్స్ట్ అదే అడుగుతున్నాను. ఏంటి కింద పాప స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి బాగా చూశాడు కానీ కింద ఉన్నది చూడలేదు వాడు. మొక్కెందుకు పెట్టావురా సైలో? ఇంకెవరు చెప్పరా? సరే వెళ్ళిపోతున్నా కరెక్ట్ ఆన్సర్కి. ఎందుకంటే ఎస్ చాలా కొంతమంది మాత్రమే చెప్పారు. అంటే సినిమా టైటిల్ చాలా పెద్దది కదా, అదే అనుకుందా కింద టిక్ చూడకుండానే పెట్టావని, అందుకే చెప్పాను నేను బయటికి. సినిమా టైటిల్ పెద్ద కాబట్టి టైపింగ్ టైం పడుతుందేమో అని వెయిట్ చేశాను. అది వస్తున్నాయి ఇప్పుడు వచ్చే చాలామందికి. ఎస్ సమన్వి సాత్విక మీరు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. విజిలా సినిమా పేరు విజిలా? పూలలుండి ఏంట్రా పూలకుండి? అరే చెప్పరా నువ్వు పూలకుండిని ఎందుకు తన్నావురా? అది డైలాగ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఎస్ కొంచెం ఇది ఎవరెవరు చెప్పారంటే ఎస్ సింధు గారు ఫస్ట్, మాధవి గారు ఎస్వి ఎస్సి ఎస్, అనూష మళ్ళా ఎస్ చెప్పింది. నెక్స్ట్ అదే సింధు గారు మాధవి గారు మళ్ళీ పాపం క్లియర్గా మళ్ళీ రాసి కూడా పంపించారు. జగన్ గారు మీరు అర్జున్ రెడ్డి అన్నారు కాదండి, పూలకుండిని ఎందుకు తన్నావురా అంటారు కదా అలా అని అర్థమవుతుందని చెప్పి పెట్టాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇది. నెక్స్ట్ ఇంకెవరు చెప్పారు? సమన్వి సాత్విక ఎస్ ప్లేయర్ పేరు చిన్నోడైతే అటాడా? ఎస్ చిన్నోడు తంటే పెద్దోడు అడుగుతారు. ఎస్ అక్కడ రాయాల్సింది కదా చిన్నోడు అని, అలా రాస్తే ఈజీగా తెలిసిపోద్దబ్బా. అందుకే తనడం పెట్టాను, పూలకుండే పెట్టాను. చాలా ఫేమస్ డైలాగ్ కదా, చాలామంది కనిపెట్టారు. వెరీ గుడ్. సో ఫోర్త్ దాని లాస్ట్ వన్, బొమ్మలో లాస్ట్ వన్. వెళ్ళిపోదాం లాస్ట్ వన్కి. ఏం పెట్టాను నేను మర్చిపోయాను ఏం పెట్టాను. ఎస్ ఇది చెప్పండి. ఎంత ఆలోచిస్తూ వస్తున్నాయి తెలుసా ఇలాంటివి. అవునా? ఓకే చూడలేదు తమ్ముడు. అదే కదా ఇప్పుడు ఈ మధ్య వీటి కోసం చాలా సినిమాలను తవ్వాల్సి వస్తుంది నాకు. చూడలేదు తమ్ముడు విజయ్ది మరి. అతడువా మురారి 2 వచ్చాయి. ఆ పక్కన క్వశ్చన్ మార్క్ ఏంటి మరి? అసలు అతడులో పిడక ఎక్కడ ఉంది? అతడులో పిడక ఎక్కడ ఉంది నాకు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మురారిలో అన్నా సరే ఆవిడ చేత వేయించిందంటే ఇప్పుడు నాకు అర్థం ఉంది. అతడులో పిడక సీన్ ఎక్కడుంది? బ్రహ్మానందం గారు సీన్ కరెక్టే. సింధు గారు బ్రహ్మానందం గారు పిడక దగ్గర అతడు నాకు గుర్తు రావట్లేదు. అదే కదా, ఎందుకంటే అతడు అసలు నాకైతే మీరు అంతమంది చెప్పేసరికి
గోడ చూస్తున్నారా 50 రూపాయలకి 30 రూపాయల? ఒరే, గోడ బద్దలు కొట్టేది కదరా, గోడ మీద ఏమున్నాయి చూడండి రా, దాని పక్కన పెద్ద క్వశ్చన్ మార్క్ వేసాను రా. అదే, నేను కొత్త గోడ, మంచి గోడ పెడతాను కదా, ఆ గోడ సీన్కి అయితే గుడ్ ఐడియా. కాకపోతే మనం పర్సనల్గా మాట్లాడుకోవాల్సింది, నెక్స్ట్ వీక్ పెట్టేదాన్ని. ఆ సినిమా అతడుది. ఇది మాత్రం కాదు, ఆ గోడ మీద పిడక ఎలా వచ్చింది అంటే, ఆవు గోడ మీద పేడ ఎలా వేసింది, అది సీను. ఓకే, దీన్ని బట్టి చెప్పండి. ఓ, వచ్చాయి ఆన్సర్స్. అదే అర్థమైంది, గోడ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు కానీ మీరు అందరూ గోడ మీద ఏమున్నాయో చూడలేదు, అందుకే అతడు టుప్పు 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 అని కొట్టారు అందరూ. ఎస్. సో ఇంకా చాలాసేపు అయింది గోడ పిడక, కాబట్టి ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. యమలీల. వద్దురా, శ్రీత గారిని ఫాలో అవ్వకండి, వాడు అప్పుడప్పుడు తప్పులు చెప్తాడు మర్చిపోయి. సో యమలీల ఈజ్ ద రైట్ ఆన్సర్ అబ్బా. వాళ్ళు వస్తారు కదా, భవిష్యవాణి పడేసుకొని వాళ్ళిద్దరు వస్తారు కదా, వచ్చినప్పుడు బ్రహ్మానందం గారు గోడ పైన ఉన్న పిడకను చూసి ఆలోచిస్తూ ఉంటారు. అదే క్వశ్చన్ మార్క్ పెట్టాను, ఎలా గేదె ఎలా వేసింది, గేదో గోడ మీద పేడ ఎలా వేసింది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు. పోలీస్ కూడా వస్తాడు, అందుకని క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఎవరెవరు చెప్పారు? యమలీల, సింధు గారు ఫస్ట్ చెప్పారు. బ్రహ్మానంద మూవీ అని తర్వాత ఐడియా వచ్చింది, ఫస్ట్ అతడు చెప్పేశారు కానీ తర్వాత యమలీలకు వచ్చారు. శ్రిత యమలీల, శ్రీష యమలీల, సమన్వి సాత్విక యమలీల, ఎస్ జగన్ గారు యమలీల, ఎస్ యామిని రెడ్డి సై అని పెట్టారు కానీ సై కాదు, సైలో కూడా గోడ సీను పెడక సీను ఉందా ఏమిటో, అదే కదా 2-3 సినిమాలు అన్నీ చూడాలి మరి. ఈ సినిమా పజిల్ చాలా కష్టంగా ఉంది తెలుసా, మామూలు క్వశ్చన్సే అనుకున్నాను నేను. ఇప్పుడు ఈ సినిమా పజిల్ ఫస్ట్లో ఒక 2-3 ఎపిసోడ్లకి అయితే బాగానే ఉంది కానీ ఇంక ఇప్పుడు ఎన్నని తవ్వను, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఒక డైలాగ్ని కానీ చాలా చాలా కష్టపడుతున్నాను నేనైతే. సో అయిపోయింది ఇంతటితో మన బొమ్మలో బొమ్మ రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా ఆడారు, చాలా చాలా కొత్త ఆన్సర్స్ కూడా చెప్పారు. నైస్. మీ అందరికీ ఫన్నీ ఉందో లేదో కానీ నాకైతే ఫన్ ఉంది, మీరు కొత్త కొత్త ఆన్సర్స్ చెప్తుంటే అవేంటా అని. సో వెళ్ళిపోదాం నెక్స్ట్ రౌండ్. బొమ్మల బొమ్మ అయితే ఇంతటితో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకి జవాబు. మీకు తెలుసు కదా, దీంట్లో నేను 3 కేటగిరీస్ ఇస్తాను, దాంట్లోంచి మెజారిటీ ఒక్కొక్కరు ఒకటి మాత్రమే, అదంటే ఒక ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఒకసారి మాత్రమే నాకు టైప్ చేయండి, నేను కౌంట్ చేసుకుంటా. ఓకే, నేను ఇచ్చే కేటగిరీస్ ఇవి. ప్రశ్నకి జవాబులో వాహనం దేవుడి పేరు, లేదా ఎడారి అది ఉన్న దేశము, దేశం జాతీయ క్రీడ. 1, 2, 3 ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ కావాలన్నది 1, 2, 3 అనేది ఒక నెంబర్ టైప్ చేయండి. ఓ, సమన్వి సాత్విక ఇద్దరు 1 ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఒకటికి 1 ఓటు, ఒకటికి 2 ఓట్లు. జగన్ గారు కూడా ఒకటి వేశారు. నెక్స్ట్ 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 2, 2, 2, 2. ఓ 2 మెజారిటీలోకి వచ్చిందిగా, 2 3 ఓట్లు వచ్చింది నాకైతే ప్రస్తుతానికి. ఎడారి దేశం కొంచెం కష్టంగానే ఉంటుంది, మీకు అన్ని ఎడార్లు తెలుసా? ఓ 3కి 1 ఓటు వచ్చింది. నెక్స్ట్ ఇంకెవరెవరు చూస్తున్నారు? చాలామంది 14 మంది చూస్తున్నారని వస్తుంది. కొంచెం ఆప్షన్స్ ఏది కావాలో కేటగిరీ ఒకటి టప్ అని టైప్ చేసేయండి. మీరు ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా కానీ నేను ఈ కౌంటింగ్ అయితే చేసేసుకుంటాను. 2. హర్ష మళ్ళీ దొరికిపోతున్నావు. 2 ప్రస్తుతానికి మెజారిటీలో ఉంది. 2 ఇంకా మెజారిటీలోకి వచ్చింది. నాకు తెలిసి ఇంకా 2 సెట్ అయిపోద్ది అనుకుంటా. నిజంగానే అందరికి అన్ని ఎడార్లు తెలుసా? నేను ఏమేమి ఎడార్లు రాసానో ఏమిటో చూద్దాం. అబ్బో, వీడికి తెలిసినట్టు శ్రీత దాడిగా 2 అంట. సో 2 అయితే ప్రస్తుతానికి మెజారిటీలో ఉంది. 1, 2, 3, 4, 5, 6 ఓట్లతో మెజారిటీ ఉంది. ఒక దొంగ ఓటు తీసేసినా కానీ మెజారిటీలోనే ఉంది అది. 3కి 2 ఓట్లు వచ్చాయి, అయినా మెజారిటీలోకి అయితే రాలేదు. 1 కూడా 2 మెజారిటీలో ఉండిపోయింది.
గూగుల్ చూస్తారా? పర్లేదు, నేను అక్కడి నుంచే కదా కొట్టుకొస్తున్నా. మీరు చూస్తే తప్పేమని చెప్పు. అందరికీ అన్నీ తెలియదు. 2 మళ్ళీ అవ్వు, మా నాన్న కూడా వచ్చారు. 2కి మెజారిటీ ఎక్కువ వచ్చింది. సో 2 ఆప్షన్ 2 ఎడారి దేశం. నేను ఒక ఎడారి పేరు చెప్తాను, అది ఉన్న మీరు దేశం ఏంటి అనేది రాయాలి. ఓకే, తెలుసు కదా మీ అందరికీ. ఒకేసారి 4 కూడా నేను దాన్ని ఓపెన్ చేస్తా ఉండండి. ఎస్, 4 ఆన్సర్స్ ఒకేసారి రాసి ఒకేసారి పంపించేయండి. కామా పెట్టి రాసి పంపించేయండి, ఒక్కొక్కటి విడివిడిగా వద్దు. ఓకే, ఫస్ట్ 1 సహారా ఎడారి, 2 గోబీ ఎడారి, 3 పినాకిల్ ఎడారి. వైట్ డిజర్టా? వైట్ డిజర్ట్కి పక్కన ఇంకొకటి రాయమన్నానే, చెక్ చేసుకోలేదు నేను. అమ్మ శ్వేత, వైట్ డిజర్ట్కి పక్కన ఇంకోటి ఏదో ఉంటుంది, అది రాయలేదు. సో మొత్తానికి ఇవి సహారా ఎడారి, గోబీ ఎడారి, పినాకిల్స్ ఎడారి, వైట్ ఎడారి. వైట్ ఎడారి పేరు మర్చిపోయాను, దాని పక్కన ఒకటి ఉంటుంది, అది రాయలేదు నేను మీకు. ఎందుకంటే దానికి ఆన్సర్స్ అనేవి 2 వచ్చినాయి అనమాట. యాక్చువల్లీ ఒకటే కరెక్ట్ ఆన్సర్, కానీ ఇంకొక దానికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సరే, 2 ఆన్సర్స్లో ఏది రాసినా సరే చూస్తాను నేను. ఓకే, సో సహారా డిజర్ట్, గోబీ డిజర్ట్, పినాకిల్స్ డిజర్ట్, వైట్ డిజర్ట్. వచ్చాయి. వైట్ డిజర్ట్ అనేది అది కాదబ్బా, నేను అది పేరు పక్కన రాయటం మిస్ అయింది. దాని పేరు ఏదో ఫార్ఫులా ఏదో అంటారు. ఫార్ఫులా కాదు, ఇంకొకటి ఏదో. అప్పుడప్పుడు జరుగుతాయి కదా మిస్టేక్స్, అలా అన్నమాట. నెక్స్ట్ ఇంకా సింధు గారి దగ్గర నుంచి ఒక ఆన్సర్ వచ్చింది, హర్ష దగ్గర నుంచి వచ్చింది, అనుష వచ్చింది, అండ్ యామిని, మాధవి గారు, శిరీష. ఆన్సర్ వచ్చింది అనుకున్నా, నాకు ఏంటా 2 ఆప్షన్స్ వచ్చాయి అనుకున్నా, నాకు తెలియదంట. ఎస్, అదే వైట్ డిజర్ట్ అనేసరికి మీరు రన్ ఆఫ్ ఖర్చు అనుకుంటున్నారు. యాక్చువల్లీ అది కాదు. అదే, కానీ నేను దాని పక్కన ఇంకొకటి పెట్టాలి బ్రాకెట్లో, అదే చెప్తాను కదా, ఆ పేరు అనేది నేను మర్చిపోయాను రాయటం. కాబట్టి ఏదైనా తీసుకుంటాను ఇప్పుడు. అది వైట్ డిజర్ట్ అని మన వాళ్ళు మాత్రమే అలా అంటారనమాట. అది యాక్చువల్గా అది గవర్నమెంట్ ఇచ్చింది, అంటే అదే చెప్తాం కదా, ఏవో కొన్ని సైట్స్ డిక్లేర్ చేస్తాయి కదా, అలా చేసింది అయితే కాదు. మన రన్ ఆఫ్ కచ్ గుజరాత్ది వైట్ డిజర్ట్. అదే తమ్ముడు, దానికే వచ్చింది ఇక్కడ కన్ఫ్యూజన్. దాని పక్కన పేరు రాయడం మర్చిపోయాను నేను. ఈజిప్టా? ఓకే, అబ్బో చాలామంది పాప ఆన్సర్స్ రాశారు. గూగుల్ ఏషియా అని చూపిస్తే ఏషియా అని పెట్టకూడదు తమ్ముడు, కంట్రీ కదా రాయాలి. అవును, అదే కదా, కంట్రీస్. దేశం అని అడిగితే మీరేమో ఆసియా అని రాస్తున్నారు, కంట్రీ అడుగుతున్నాను నేను. అది కరెక్టే, నిజమే. ఆప్షన్స్ ఇంకా ఆన్సర్స్ ఏమేమి చెప్పారనేది చూడలేదు. ఎస్, అంతే అనుకుంటే ఇంకెవరు రాయట్లే ఆన్సర్స్. వెళ్ళిపోనా రైట్ ఆన్సర్స్కి? చూసేద్దామా? నువ్వు అలా చెప్పకరా. అవునా, సాహితీ ఏం పెట్టింది? ఫస్ట్ ఈజిప్ట్ పెట్టింది, కరెక్టే. సాహితీ, రేపు దీనికోసం పార్టీ ఇవ్వాలి సాహితీ, సహారా డిజర్ట్ని ఈజిప్ట్లో పెట్టినందుకు. అమ్మయ్య, ఇప్పుడు గూగుల్ చేసి చెప్పారమ్మా, ఫరాఫ్రా అదే చెప్పారా, ఏదో ఒకటి ఎఫ్తో స్టార్ట్ అయ్యింది, ఏదో చదివానని. వైట్ డిజర్ట్ యాక్చువల్గా నేను అడిగింది అయితే ఆ ఫరాఫ్రా, కానీ అక్కడ రాయలేదు కాబట్టి అది నాదే మిస్టేక్. కాబట్టి వైట్ డిజర్ట్ అని మనం అనుకున్నదే, మనం ఎప్పుడైతే అనుకుంటామో. కాదు మరి, నువ్వు గూగుల్లో చూపించింది రాసేస్తే ఏమీ తెలియదంటలే. నేను క్లియర్గా ఎడారి దేశం అని అడుగుతున్నాను కదా, అదే గుర్తుపెట్టుకున్నాను. కాకపోతే ఎల్ తీసి ఆర్ చెప్పాలి అని అనుకున్నాను నేను, తెలుసా నిజంగా. అలా చెప్పినా బాగానే ఉంటుంది అనుకున్నా, కానీ అది కూడా మిస్ అయ్యా. సో సరే, ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా అంతే, కొత్తగా ఆన్సర్స్ అయితే ఇంకెవరు చెప్పరనుకుంటా. బట్ కానీ ఇది
నిజంగా ఇందులో చాలా వచ్చాయి అబ్బా, ఒక్కొక్కరిని తవ్వామంటే భలే చెప్పొచ్చు. కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ రివీల్ చేసేస్తాను. ఓకే, ఇవి ఇవి కరెక్ట్ ఆన్సర్స్. ఏంటి అది గొప్పగా ఉంది. ఇక్కడ వైట్ డెజర్ట్ అని పెట్టి ఇక్కడ ఫరాఫ్రా మానేసి ఇక్కడ అటకామా పెట్టి ఇక్కడ చిల్లీ తీసుకొచ్చాం. ఇక్కడ వైట్ డెజర్ట్, ఆ ఫరాఫ్రా ఎక్కడ, అటకామా ఎక్కడ, ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది? 2 స్లైడ్లు నేను చెక్ చేసుకోలేదు సరిగ్గా, పోయింది ఇక్కడ. సో లాస్ట్ దాన్ని ఒక 4th వన్ ఒకసారి ఆపుతాము, నేను చెప్తాను. ఎందుకంటే మనం వైట్ డెజర్ట్ రన్ ఆఫ్ కచ్ గుజరాత్ కేసేసుకుందాం కరెక్ట్గా, ఎందుకంటే చాలామంది దాని మీదే పెట్టారు కాబట్టి. సో ఫస్ట్ వన్ ఆఫ్రికా రైట్, 2 చైనా, గోబీ డెజర్ట్ చైనా కరెక్ట్, పినాకస్ డిజీజ్ ఆస్ట్రేలియా, అండ్ లాస్ట్ వన్ అది పేరు మళ్ళీ తప్పు వచ్చింది, అందుకే చెప్తాను కదా, వైట్ డెజర్ట్ ఇండియా, మన రన్ ఆఫ్ కచ్ గుజరాత్. ఓకే. సో సింధు గారు యాజ్ ఈజ్ ఫస్ట్ కరెక్ట్గా చెప్పారు, అన్ని ఆప్షన్స్ మనం అనుకున్నట్టు కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ హర్ష ఏమో దాన్ని వైట్ డెజర్ట్ని తీసుకెళ్ళి ఈజిప్ట్లో పెట్టాడు. వైట్ డెజర్ట్ అది ఈజిప్టా తెలీదు. అనూష ఆఫ్రికా చైనా ఆస్ట్రేలియా, ఈజిప్ట్. ఓకే, అవును, హర్షవర్ధన్ చైనా మానేసి దాని ఏషియా అని పెట్టాడు. నో, క్యాన్సిల్. ఆఫ్రికా చైనా ఆస్ట్రేలియా ఈజిప్ట్, ఆఫ్రికా చైనా ఆస్ట్రేలియా గుజరాత్ కరెక్ట్. ఈజిప్ట్ సాహితీ పార్టీ చేసుకుందాం. చైనా ఆస్ట్రేలియా ఇండియా, ఆఫ్రికా చైనా ఆస్ట్రేలియా ఈజిప్ట్. ఓకే, వచ్చిందా? 1 more ఆప్షన్. అయ్య బాబాయ్, ఇది మీరు అందరూ చదివేసినట్టున్నారు. నేను లేట్గా ఈలోగా ఆప్షన్స్ అన్ని చూసేసరికి మా తమ్ముడు ఒక పంచ్ వేశాడు. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్, వార్ అండ్ స్మిచీ టీవీ లైవ్ షో. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్, వార్ అండ్ స్మిచీ లైవ్ షో. ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరూ అంత యాక్సెప్ట్ చేస్తుంటే, అయినా కానీ నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ అయితే జరగదు. కొంచెం అంటే అన్నీ కరెక్ట్గానే వచ్చేసి ఉంటాయని నమ్మకంతో ఫస్ట్ ఇది పెట్టాము, కన్ఫ్యూజ్ అవుతారేమో అని మార్చాము, అది టెంప్లెట్ అనేది మారిందనమాట. అలా జరిగింది. కరెక్టే. మన స్మిచీ టీవీ కొంచెం పాపులర్ అవ్వగానే హర్షద్ అయితే మీమ్స్ పెట్టిద్దాం. సో అదండి మొత్తానికి ఇవాళైతే చాలామంది లాస్ట్ది నేను కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు కొంచెం తిక్మగా పడ్డారు, పెట్టాను. ఇంతకీ ఆ లాస్ట్ ఇది యాక్చువల్లీ ఇది చిల్లీ అనుకుంటా, అటకామా చిల్లీ అనుకుంటా. ఆ ముందుది వైట్ డిజర్ట్, ఎగ్జాక్ట్ వైట్ డిజర్ట్ ఆన్సర్ చూసారా? ఎస్, ఇలా ముగిసింది. లాస్ట్ ఎడారి, ఆ పక్క ఎడారిని ఈ పక్క నుంచి చూపించి ఎడారి కన్ఫ్యూజ్ చేసి ఎడారిలో వదిలేసింది. అలా జరిగింది మన ఎడారి. ఫైనల్లీ అదే ఫలాఫల్ అదేదమ్మా, దాని ఆన్సర్ ఎవరన్నా చూసారా? ఎవరు చూడలేదా? ఫరాఫ్రా కాదు, ఫరాఫ్రా. మనం ఫలాఫలే గుర్తుపెట్టుకుందాం అనూష, అదే బాగుంది. వైట్ డిజర్ట్, ఆ ఫలాఫల్ ఎక్కడుందో కొంచెం చూసి చెప్పండి అమ్మ, దాని ఆన్సర్ కూడా చెప్పేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ముందు దాన్ని. అది కాదు తమ్ముడు, అదే చెప్తున్నా, అది కాదు, ఇంకొకటి ఉంది వైట్ డిజర్ట్. ధీర వదిలేయండి, మనందరం బాగా చూసాం నిజంగా. ఇంకొకటి ఉందంట వైట్ డిజర్ట్, అది నేను ఆన్సర్ చూసాను, అది కన్ఫ్యూజ్ అవుతారేమో అని అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి నేను కన్ఫ్యూజన్లో పెట్టాను మిమ్మల్ని అందరినీ. ఈజిప్టేనా? ఓకే, ఫరాఫ్రా ఈజిప్ట్. ఓకే, అయితే అందుకనే మా చిన్నోడు కూడా కరెక్ట్గానే చెప్పాడు. అయితే ఈజిప్ట్. ఓకే, ఫిక్స్ చేసేసాం అయితే. సో ఈజిప్ట్ చెప్పినా ఇండియా చెప్పినాక సరే, ఇవాళ మేము చేసిన తప్పు వల్ల మొత్తానికి అందరూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే చెప్పేశారు. ఎక్కడ సాహితీ ఒకటే వేసింది పప్పులో కాలు. హర్షవర్ధన్ కూడా ఏషియా పెట్టాడు. సో మిగతా అందరూ రాసిన వాళ్ళందరూ కరెక్టేనా బా శ్రద్ధ అది వచ్చింది ఫ్రాఫ్రా అంట, ఫరాఫ్రానా ఏమిటో అది. వాడు కాదు ఆన్సర్ చెప్పేది శ్రద్ధ కాదురా, అన్నయ్య చెప్తున్నారు.
సో సూపర్, మొత్తానికి ఆన్సర్స్ అయితే తెలిసాయి. మనకు ఒక క్వశ్చన్ ఎక్కువ కూడా వచ్చింది, అటు వైట్ డిజర్ట్ ఫ్రా కూడా వచ్చింది, అటకామా వచ్చింది. 2 ఆన్సర్స్ కూడా మనకి తెలిసిపోయాయి. చాలా నాలెడ్జ్ ఎక్కువైపోయింది ఇవాళ ఎపిసోడ్ 12లో. సో నెక్స్ట్ ఎపిసోడ్ 13 కోసం వెయిట్ చేద్దాం. ఈసారి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అన్నీ పక్కాగా వస్తా. అవన్నీ మాకు తెలియదు, రాజమౌళి రామచరణ్ని అక్కడ చూపించారు అంతే. ఎస్, వైట్ డెజర్ట్. ఓకే, ఫిక్స్ చేసేద్దాం. ఫస్ట్ అసలు వైట్ డెజర్ట్ అన్న బయటకు వచ్చింది దాకా, కానీ అంతవరకు మనం అందరం స్నో అనుకున్నాం తమ్ముడు చిన్నప్పుడు. అది అంతటితో అయిపోయిందండి, ఇంతటితో. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, చాలాసేపు అందరూ ఆడారు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టైం సాటర్డే 9 PM కలుద్దాం. నెక్స్ట్ వీక్ ఇటువంటి అదే చూద్దాం, చిన్న చిన్నగా ఏమైనా మార్పులు చేసుకుంటూ మన ప్రోగ్రామ్ని కొంచెం కొంచెం బెటర్ చేస్తూ ఎంజాయ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అంతవరకు సెలవు. ఉష్ ఉన్నదంతా దాచుకో. బాయ్. అదే ఫస్ట్ టైం, ఇంకా అన్ని సినిమాల్లో అదే నెక్స్ట్. ఇది దేనికి? ధీరక. ఎస్, నెక్స్ట్ వీక్ సేమ్ టైం. బాయ్. ఓ మా నాన్న ఉన్నారు, సేపు ఉన్నారు, కానీ లాస్ట్ ఆప్షన్కి లాస్ట్ దానికి ఆన్సర్ చేయలే. బాయ్ బాయ్. అయ్యో, ఇది ఎండ్ ఎలా కొట్టాలో తెలియదే. దీనికి స్టార్ట్ ఆప్షను ఎండ్ ఆప్షను కనపడకుండా పోయాయి. ఇక్కడ కూడా చూద్దాం.